హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పౌర్ణమి స్టూడియోస్. ఈరోజు స్పెషల్ ఏమిటంటే టమాటో రసం. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఈ విధంగా చేశారా? టమాటో రసం చేయకపోతే ఒకసారి ఈ వీడియో చూసి చేసేయండి, ఓకేనా? ఒక కడాయి తీసుకున్నాం, దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి అండ్ కారం వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ వేసాను, అది కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిశ్రమం మొత్తం మంచిగా చేత్తోనే కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత నేను ముందుగానే చింతపండు రసం రెడీ చేసి పెట్టుకున్నా, రెడీ కాదండి నానబెట్టి పెట్టుకున్నా. ఇప్పుడు చింతపండు కూడా రసం తీసుకోవాలి. చింతపండు రసాన్ని కూడా మనం కలిపి పెట్టుకున్న దానిలో యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని పులుపు ఎక్కువైతే కనుక కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి, సరిపడగా వాటర్ వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకోవాలండి, జీలకర్ర వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసంలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని పొంగు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొంగు రావాలి. ఇప్పుడు కలిపేసుకోవాలి మంచిగా. అంతే అండి, గుమగుమలాడే ఎంతో టేస్టీ అయిన టమాటో రసం రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ చూసేయండి, స్టవ్ బంద్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేశారంటే దీనికి మీ ఇంట్లో వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోతారు, ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి. బాయ్, టేక్ కేర్.